గోవింద కేశవ నారాయణ ముకుంద మాధవ దీనావనా గోవింద కేశవ నారాయణ ముకుంద మాధవ దీనావనా గోవింద కేశవ నారాయణ వేద నిధులను హరించి సోమకుడు సాగరమందున చొరబడగా వేద నిధులను హరించి సోమకుడు సాగరమందున చొరబడగా చోరుని తరిమి వేద జ్ఞానమును నిలిపిన దేవా మత్స్యావతారా చోరుని తరిమి వేద జ్ఞానమును నిలిపిన దేవా మత్స్యావతారా గోవింద కేశవ నారాయణ ముకుంద మాధవ దీనావనా గోవింద కేశవ నారాయణ ముకుంద మాధవ దీనావనా గోవింద కేశవ నారాయణ దేవాసురులు అమృతము కోరి కడలి మధింపగా కౌవము వలెను దేవాసురులు అమృతము కోరి కడలి మధింపగా కౌవము వలెను మందరమెత్తి సంద్రము చిలికిన కూర్మావతార నారాయణ మందరమెత్తి సంద్రము చిలికిన కూర్మావతార నారాయణ గోవింద కేశవ నారాయణ ముకుంద మాధవ దీనావనా గోవింద కేశవ నారాయణ ముకుంద మాధవ దీనావనా గోవింద కేశవ నారాయణ. అయ్యో ప్రహ్లాద కుమారా, నీవు విష్ణు స్మరణ మానవు. మీ నాన్న విష్ణువును ద్వేషించక మానడు, నిన్ను దండించక మానడు. నీ తండ్రి కొడుకుల వైరముతో నా హృదయము తల్లడిల్లిపోతున్నది. అయ్యో భగవంతుడా, దీనికి పరిష్కారమేది? అమ్మా, నేను విష్ణునామస్మరణం, విష్ణు కీర్తనం మానుకోలేను. నా తండ్రిని పూజించినను అతని ఆజ్ఞలను నేను నెరవేర్చలేను. అది నాకు అసాధ్యము. నేను నా తండ్రిలోను సకల జగన్నాథుడైన విష్ణువునే దర్శించి పూజించుచున్నాను. నీలోను సర్వ జగన్మాతయైన లక్ష్మీదేవిని దర్శించి ఆరాధించుచున్నాను. ఇది నా పుత్రధర్మము కదా, ఇందులో తప్పేముంది? నేను నా తండ్రిని తనలో, నీలో, నాలో, అందరిలో, అన్నిటిలో విష్ణువును దర్శించి సేవించి సంసార కోపతాపముల నుండి తరించమని చెప్పుచున్నాను. ఓ అమ్మా, నీవెందుకు శోకించదవు? విష్ణువు సంకల్పము వల్లనే అన్నీ జరుగుచున్నవి. అతడే అన్నిటికీ కారణము, కర్త, కార్యము. నీవు కూడా విష్ణువుకు శరణాగతి చేసి నిశ్చింతగా నుండుము. పుణ్యాత్ములైన మీకు జన్మించినందుకు పుత్రుడిగా విష్ణువు మహిమను ప్రకటించుట నా కనీస ధర్మము మరియు కర్తవ్యము కదా. నారద మహర్షికి నమస్సులు. స్వామి, నా ప్రాణనాథుని విష్ణు విరోధము, ప్రహ్లాద కుమారుని విష్ణుభక్తి మధ్య సయోధ్య కుదరక నేను మనస్తాపమును పొందుచున్నాను. దీనికి ఏమిటి పరిష్కారం? లీలావతి, దీర్ఘ సుమంగళీ భవ. బాధపడకు. శ్రీ మహావిష్ణు దేవుని పరిపూర్ణమైన అనుగ్రహము మరియు దివ్యమైన శుభాశీస్సుల వలన మీ అందరికీ శుభమే కలుగుతుంది. ప్రహ్లాద కుమారుడు తన తండ్రికి త్వరలోనే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి రూపమున విష్ణు దర్శనము కలిగించగలడు.
హిరణ్యకశ్యపుడు ఆస్తికునిగా విష్ణుభక్తునిగా మారగలడు. స్వస్తి. ధన్యోస్మి మహర్షి. నా రాజ్యములో ప్రజలందరూ కుశలమే కదా. ప్రభావతి, నీ అద్భుతమైన నాట్యముతో మమ్ము సంతోషపరచుము. చిత్తం మహాప్రభు, మీరు అనుమతించినట్లే. జగముల నేలే మగరాయుడా, జగముల నేలే మగరాయుడా, నా నగవులు నీవే నగధీరుడా. జగముల నేలే మగరాయుడా, నా నగవులు నీవే నగధీరుడా. జగముల నేలే మగరాయుడా, పున్నమి వెన్నెల నీ కను సన్నల కాయించు, నీ చిరునవ్వుల మూవల రవళులు వినిపించు, నీ మృదు భాషల మధుర సుధలను చిలికించు, నీ మదియందున నిండుగా కరుణను కురిపించు. జగముల నేలే మగరాయుడా, జగముల నేలే మగరాయుడా, నా నగవులు నీవే నగధీరుడా. జగముల నేలే మగరాయుడా, నా నగవులు నీవే నగధీరుడా. జగముల నేలే మగరాయుడా, నా సేవలు కొనుచు సేదలు తీరుచు శయనించు, నా గానము నీవు పానము సేయుచు రమించు, నిరతము నాకు తోడుగా నీవు వర్తించు, నాతో కలిసి జీవితమందున నర్తించు. జగముల నేలే మగరాయుడా, జగముల నేలే మగరాయుడా, నా నగవులు నీవే నగధీరుడా. జగముల నేలే మగరాయుడా, నా నగవులు నీవే నగధీరుడా. జగముల నేలే మగరాయుడా, జగముల నేలే మగరాయుడా. భళా ప్రభావతి, నీ నాట్యము అత్యంత మనోహరముగానున్నది. ఇదిగో మా కానుక అందుకొనుము. ధన్యోస్మి మహాప్రభు, నేను మీ దాసురాలిని. ఓ నా ప్రాణనాథ, ప్రహ్లాద కుమారుడు తెలియక చేసిన తప్పులను దయతో క్షమింపుము. అతడు మన ప్రియపుత్రుడు కదా. పుత్రుడు చేసిన అపరాధములను క్షమించుట కన్నా తల్లిదండ్రుల ధర్మము కర్తవ్యము. ప్రహ్లాదుడు మీ సింహాసనమునకు వారసుడు కావున నా విన్నపమును సహృదయముతో ఆలింపుము. మన కుమారుని ప్రేమతో పాలింపుము. మహారాణి లీలావతి, ఏమిటి నీ వ్యర్థ ప్రలాపము? నీకేమైనా మతి చెలించినదా? సకల శాస్త్ర పారంగతుడనైన నాకు నీవు ధర్మమును ఉపదేశించదవా? నా కర్తవ్యమును నిర్దేశించదవా? నేను పరమనాస్తికుడను. నేను ఏ దేవుడిని నమ్మను. నన్ను మించినవాడు భూలోకములలో ఎవ్వడునూ లేడు. నేను మహామూర్ఖుడను. ఎవ్వరి మాటను లెక్క చేయను, ఎవ్వరి మాట వినను. మహాప్రభు, మహారాణి పలికినది నిజమే. పుత్రునితో విరోధము మీకు తగదు. ప్రహ్లాదుడు దైవాంశ సంభూతుడు. అతనిని మార్చుటకు ప్రయత్నించుట ప్రమాదకరము. విష్ణువు సంకల్పము వల్లనే అతడు మీ పుత్రునిగా జన్మించినాడు.
తమరు అతని సూచన మేరకు విష్ణువు శరణాగతి చేయుట శ్రేయస్కరమని నా భావము. ప్రభావతి, ఏమిటి నీ పిచ్చి ప్రసంగము? అంతఃపుర కాంతలు మీరా నాకు నీతులు చెప్పునది? నన్ను చూచి భయపడి పారిపోయిన విష్ణుమూర్తి మీకు దేవుడా? ఆ పిరికివాడ మహాశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. నోరు విప్పక మీ విధులు మీరు నిర్వర్తించుడు. మరలిపొమ్ము. అవును మహారాజా, నా అభిప్రాయము అదే. ప్రహ్లాద బాలుని ఏదో అంతర్గత శక్తి రక్షించుచున్నది. అతని మాట వినుట మనకు మంచిది. కళావతి, ఏమి నీ వెర్రివాగుడు? నీకు కూడా విష్ణుమూర్తి పిచ్చి పట్టినదా? మారు మాటాడక నీ విధి నీవు చూసుకొనుము, వెనుదిరుగుము. సింహ సింహ మహావిష్ణో నారాయణ పరాత్పరా. సింహ సింహ మహావిష్ణో నారాయణ పరాత్పరా. పాహి పాహి రమానాథా, త్రాహి మాం శరణాగతం. పాహి పాహి రమానాథా, త్రాహి మాం శరణాగతం. సింహ సింహ మహావిష్ణో నారాయణ పరాత్పరా. సింహ సింహ మహావిష్ణో, సింహ సింహ మహావిష్ణో, జ్వలితానల వీక్షణా, జగన్నుత మృగాకారా. దేహి దేహి తవాశ్రయం. సింహ సింహ మహావిష్ణో, జ్వలితానల వీక్షణా, జగన్నుత మృగాకారా. దేహి దేహి తవాశ్రయం. సింహ సింహ మహావిష్ణో, దంష్ట్రానల శుభంకరా. సింహ సింహ మహావిష్ణో, దంష్ట్రానల శుభంకరా. హరీశ్వర నరాకారా, హరీశ్వర నరాకారా. త్రాహి మాం శరణాగతం. సింహ సింహ మహావిష్ణో నారాయణ పరాత్పరా. సింహ సింహ మహావిష్ణో నారాయణ పరాత్పరా. పాహి పాహి రమానాథా, త్రాహి మాం శరణాగతం. పాహి పాహి రమానాథా, త్రాహి మాం శరణాగతం. సింహ సింహ మహావిష్ణో నారాయణ పరాత్పరా. జయహో హిరణ్యకశ్యప మహారాజా, విష్ణుమూర్తిని దర్శించి వచ్చుచుంటివా?
నారద మహర్షికి స్వాగతము. ఎక్కడున్నాడు నీ విష్ణుమూర్తి? నన్ను చూచి భయపడి పారిపోయినాడు. నారాయణ నారాయణ. అపచారము హిరణ్య కశ్యప మహారాజా. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన విష్ణువుతో విరోధము నీకు అత్యంత ప్రమాదకరము. అతని జోలికి వెళ్ళవలదు. అతని అధికారమును అంగీకరించుట నీకు శ్రేయస్కరము. అతనికి శరణాగతి చేయుట నీకు కర్తవ్యము. ప్రహ్లాద కుమార, నీ విష్ణునామ సంకీర్తనము నిన్ను అగ్ని ప్రమాదముల నుండి రక్షింపగలదా? ఈ విష్ణునామ సంకీర్తనము వలన నీకేమి ప్రయోజనము? విశ్వము నీవే, విష్ణువు నీవే, అగ్నియు నీవే, వాయువు నీవే. విశ్వము నీవే, విష్ణువు నీవే, అగ్నియు నీవే, వాయువు నీవే. జలనిధి నీవే, ధరణియు నీవే, నన్ను కాపాడే స్వామివి నీవే. జలనిధి నీవే, ధరణియు నీవే, నన్ను కాపాడే స్వామియు నీవే. జీవుడు నీవే దేవా, జీవుడు నీవే దేవా, నా దైవము నీవే కావా, నా దైవము నీవే బ్రోవా. ప్రహ్లాద కుమారా, నీ హరినామ స్మరణతో ఆ మహాసముద్రమును దాటగలవా? సంసార జలధిని దాటించు వారధి, నా జీవన రథమును నడిపించు సారథి. సంసార జలధిని దాటించు వారధి, నా జీవన రథమును నడిపించు సారథి. నీ శరణాగతిని చేసిన బాలుని కరుణించి కాపాడి ఏలుకొంటివి. నీ శరణాగతిని చేసిన బాలుని కరుణించి కాపాడి ఏలుకొంటివి. జీవుడు నీవే దేవా, జీవుడు నీవే దేవా, నా దైవము నీవే కావా, నా దైవము నీవే బ్రోవా. ప్రహ్లాద కుమార, నీ హరినామ స్మరణము నిన్ను క్రూర మృగముల బారి నుండి కాపాడగలదా? ఎందుకు ఈ వ్యర్థ ప్రలాపము? ప్రతి జీవునిలో వెలసిన నీవు నాలో వెలిగి నన్ను కావగా, మృగముల వలన భయముందనేలా, నరమృగ శరీర నారాయణ, నరమృగ శరీర నారాయణ. జీవుడు నీవే దేవా, జీవుడు నీవే దేవా, నా దైవము నీవే కావా, నా దైవము నీవే బ్రోవా.
జనకుడు నాస్తిక మతమును గైకొని నీ ప్రియ భక్తుల దేశింప. జనకుడు నాస్తిక మతమును గైకొని నీ ప్రియ భక్తుల దేశింప. జ్ఞానోదయమును కలిగింపనిచి నన్ను తనయునిగా నిలిపితివి. జ్ఞానోదయమును కలిగింపనిచి నన్ను తనయునిగా నిలిపితివి. జీవుడు నీవే దేవా, జీవుడు నీవే దేవా, నా దైవము నీవే కావా, నా దైవము నీవే బ్రోవా. ప్రహ్లాద కుమార, ఈ నారాయణ నామ స్మరణము నిన్ను సర్పముల విషము నుండి కాపాడగలదా? ఈ నారాయణ నామ స్మరణమును విడిచిపెట్టుము. లక్ష్మీ వల్లభ భక్త సులభ, లక్ష్మీ వల్లభ భక్త సులభ, ఆశ్రిత రక్షక నత జన పోషక, లక్ష్మీ వల్లభ భక్త సులభ, ఆశ్రిత రక్షక నత జన పోషక, అనంత శయన గరుడ వాహన, వైకుంఠ విష్ణు నారాయణ, అనంత శయన గరుడ వాహన, వైకుంఠ విష్ణు నారాయణ, వైకుంఠ విష్ణు నారాయణ. జీవుడు నీవే దేవా, జీవుడు నీవే దేవా, నా దైవము నీవే కావా, నా దైవము నీవే బ్రోవా.
హిరణ్యకశ్యప మహారాజునకు జయము జయము. మేము ప్రహ్లాద కుమారుని ఎంత శిక్షించినను అతడిలో ఎటువంటి మార్పు లేదు ప్రభూ. అతని విష్ణు భక్తి నానాటికి పెరుగుచున్నది తప్ప ఏమాత్రము తగ్గలేదు. దయతోడ మమ్ము క్షమింపుము మహారాజా, మేము క్షంతవ్యులము. ఓ తండ్రి, నీవు నాకు పరమ పూజ్యుడవు. నాకు 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన మానవ జన్మను ప్రసాదించితివి. నీకు విష్ణువు దర్శనమును కలిగించి నా పితృ రుణము తీర్చుకొనెదను. నా మనవి ఆలకింపుము. కలడంబోధి కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేలనీయాయడల్ తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయుల్ సంకీర్తనల్ చింతనం బను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమసుదలతో సత్యం బుధైత్యోత్తమా. నీ వాక్కులు కర్ణ కఠోరములై నా చెవులలో సీసమును కరిగించి పోసినట్లున్నవి, నా హృదయములో శూలమును గుర్చినట్లున్నవి. నీవు ప్రస్తుతించు ఆ విష్ణుమూర్తి ఏ లోకములో ఉన్నాడు? విష్ణుమూర్తి నిత్య నివాసము, దివ్య వైకుంఠ లోకము. అతడు పిలిచినంతనే పలికి వేగవిచ్చేసి ఆదుకొనే అపార కృపాసముద్రుడు. ఓ తండ్రి, నీవు వైకుంఠ లోకమునకు వెళ్ళి అతనిని తప్పక దర్శించి ఆనందించగలవు. ఓ ఈ ప్రహ్లాద కుమారా, నీవు కీర్తించు శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు? ఈ సమస్త విశ్వమునకు నేనే కర్తను, భర్తను, భోక్తను, శాస్త్రను, నియంతను. నా ఆజ్ఞకు తిరుగులేదు, నా శాసనమునకు ఎదురులేదు. నీవు విష్ణునామ సంకీర్తన విడిచిపెట్టి నా గుణగానము చేయుము, రక్షణ పొందుము నాయనా. ఓ తండ్రి, ఈ సమస్త విశ్వమునకు శ్రీ మహావిష్ణువే కర్త, భర్త, భోక్త, సాక్షి, మహేశ్వరుడు. సకల జీవులకు విష్ణువే యజమాని, పోషకుడు, రక్షకుడు, శరణ్యుడు. నీవు కూడా అతనినే శరణు పొందుము. అతడు తప్ప జీవులకు గత్యంతరము లేదు. ఇంకా నీకు సందేహమెందుకు తండ్రి? నీలోనూ నేను ఆ విష్ణుదేవుని దివ్య మంగళ స్వరూపమునే దర్శించుచున్నాను. నీవు నాకు అతని భువన మోహన విగ్రహముగనే పూజ్యుడవు. ఓ తండ్రి, ఇదే సత్యము. నీవెందుకు బాధపడుచున్నావు? అటులనా మరి నీవు దర్శించు ఆ జగన్మోహనాకారుడైన విష్ణువు ఎక్కడున్నాడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన నందందే గలడు. దానవాగ్రని వింటే, ఓ తండ్రి, చక్రధారి అయిన విష్ణుదేవుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అతడు ఇక్కడ కలడని, అక్కడ లేడని నీకు సందేహమెందుకు? నీవు ఎక్కడ చూచినను అక్కడ అతడు నీకు దర్శనమిచ్చును. అయినచో ఈ స్తంభమున నీ శ్రీ మహావిష్ణువు నాకు దర్శనమిచ్చునా? దీనిని ఇప్పుడే పగలగొట్టెదను. ఓ తండ్రి, నీ హృదయములోని అజ్ఞాన స్తంభమును పగులగొట్టుము. నీకు విజ్ఞాన విష్ణువు దర్శనమగును. అటులనా ఇదే నా హృదయములోని అజ్ఞాన స్తంభము. దీనిని పగులగొట్టెదను. నీ విష్ణువును నేను కూడా దర్శించెదను. నీవు నాకు గురువుగా నిలబడి ఉండుము.
శరణ్యపశ్యక, ఎట్లుంటివి? నీవు పిలిచినంతనే నేను నిన్ననుగ్రహింపవచ్చితిని. శరణ్యపశ్యక, ఇదెక్కడి పేరు? నీకు నా పేరు కూడా తెలియదా? నా పేరు శరణ్యపశ్యకుడు కాదు, నా పేరు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు అనునది నీ వికృతమైన పేరు నాయనా. నీవు అంగారము వంటి ప్రపంచమును బంగారము వలె చూచుచున్నావు, అందుకే నీ పేరు హిరణ్యకశ్యపుడు అని చెప్పుచున్నావు. ఈ జగత్తు, నీ శరీరము, నీ దురహంకారము, అధికారము, వైభవము, కీర్తి ప్రతిష్టలు బూడిదలై కాలగర్భములో కలిసిపోవును. కాని నీవు శాశ్వతముగా ప్రకాశించెదవు. ఆ విషయము నీకు తెలియదు, అందుకే నీకు హిరణ్యకశ్యపుడు అను పేరు సార్థకమైనది. నీ వికృతమైన స్వభావముతో నా భువన మోహన సౌందర్యమును దర్శింపలేకపోవుచున్నావు. శరణ్యపశ్యకుడెవరో చెప్పుము. శరణ్యపశ్యకుడే శాశ్వతుడు. శరణము పొందదగిన విష్ణుమూర్తిని దర్శించువాడే శరణ్యపశ్యకుడు. అదే నీ నిజ స్వరూపము, అదే నీ నిజ స్వభావము. సర్వజీవులకు శరణ్యుడైన శ్రీ మహావిష్ణువును శరణు పొంది అతనిని తన హృదయమునందు దర్శించువాడే శరణ్యపశ్యకుడు. నీవు శరణ్యపశ్యకుడుగా జీవింపుము. ఎందుకనగా సర్వవ్యాపకుడైన విష్ణువులోనే నీవు ఉన్నావు, నీలో అతడున్నాడు. నీవు కీర్తించు ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడో నాకు చూపింపుము. నేనే శ్రీ మహావిష్ణువును. నేను నీకు ఏ అపకారము చేసి తినని నన్ను ద్వేషించి నీవు నాతో పోరాడెదవు. నేను నీతో పోరాడుటకు రాలేదు. నాతో నీ వైరభక్తికి మెచ్చి నా జగన్మోహన స్వరూపమును నీకు దర్శింపజేయవచ్చి తిని. నేను నీ ఆత్మబంధువును, ఆప్తమిత్రుడను, నీకు అత్యంత ప్రేమపాత్రుడను, నీ శ్రేయోభిలాషిని. నీ స్వభావముతో పోరాడుదాం, నీ శరీరంతో కాదు. ఇంత వికృతమైన భయంకరమైన స్వరూపము కలిగిన నీవేనా విష్ణుమూర్తివి? ఇదేనా నీ భువనమోహన సౌందర్యము? ఇదేనా నీ దివ్యమంగళ విగ్రహము? ఇదేనా నీ జగన్మోహనాకారము? ఇదేనా నీ కళ్యాణ గుణ శోభిత దేహ వైభవము? నిన్ను చూసినంతనే భయము, జుగుప్స కలుగుచున్నవి. ఈ వికృతమైన భయంకరమైన స్వరూపమును దర్శించుటకేనా మహర్షులు తపస్సు చేసి ప్రగాఢమైన సమాధిలో ప్రవేశింతురు? నీవు నాకంటే అందగాడివి కాదు, తెలివైన వాడివి కాదు. నీవు నాకంటే బలవంతుడవు కాదు, పరాక్రమవంతుడవు కాదు. నేను నీతో పోరాడి నా బలమును, శక్తిని ఇప్పుడే నిరూపించదను. నా గంభీరమైన గర్జన విను. నా జ్ఞానాగ్ని జ్వాలతో నీ జన్మజన్మల అజ్ఞానమును దగ్ధము చేసెదను. నీ దురహంకారమును సమూలముగా తొలగించి నా జగన్మోహన సౌందర్యమును, నా దివ్య మంగళ విగ్రహమును నీచే ఇప్పుడే దర్శింపజేసేదను. నా అనంతమైన శక్తి, నా అపరిమితమైన బలమును నీవు స్వయముగా చూడగలవు. రమ్ము, నాకు దగ్గరగా రమ్ము, నాకు దగ్గరగా రమ్ము. నన్ను గాఢముగా కౌగిలించుకుని నీ హృదయమునకు నన్ను బలముగా హత్తుకొనుము. ఇదిగో నీ చెంతకు వచ్చుచుంటిని. నా స్పర్శ నీలో జ్ఞానమును రగిలించును. ప్రభో నారసింహ, విభో విష్ణుదేవా, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. హే ఆపన్న విషణ్ణ జీవ గజేంద్ర ప్రాణశక్తి ప్రదాయక, హే భీకర సంసార మోహమకరీ దారుణ దౌష్ట్ర ఖండనా, హే పరమ ప్రియ ప్రహ్లాద భక్త పరిత్రాణ పరాయణ, హే హిరణ్యకశిపు తమోగుణ నిశ్శేష నివారణ, పాహి మాం
పాహి మాం పాహి మాం పాహి పాహి. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరన్నిధానం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా త్వయా తతం విశ్వమనంతరూపా. వాయుర్యమోऽగ్నిర్వరుణः శశాంకः ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోऽపి నమో నమస్తే. నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోऽस्तु ते సర్వత ఏవ సర్వా. అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వం సమాప్నోషి తతోసి సర్వః. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్. న త్వత్సమోऽస్త్యభ్యధికः కుతోऽన్యో లోకత్రయేऽప్యప్రతిమప్రభావా. లోకత్రయేऽప్యప్రతిమప్రభావా. శరణ్య పశ్యక, నీవు పూర్వజన్మలో నా ద్వారపాలకుడైన విజయుడవు. ఒకసారి నా దర్శనార్థము వచ్చిన సనక సనంద సనత్కుమార సనత్సుజాతులను మహర్షులను నీవు నాస్తికవాదముతో నన్ను దర్శించకుండా నిరోధించితివి. ఆ పాప ఫలమున నీవు ఈ జన్మలో పరమనాస్తికుడవై జన్మించి నా భక్తులను హింసించితివి. నీకు జ్ఞానోదయమును కలిగించి నిన్ను అనుగ్రహించుటకై నేను ఆస్తికుడైన నా పరమ భక్తుడైన ప్రహ్లాదుని నీకు కుమారునిగా ప్రసాదించి తిని. అతని భక్తి వలన నీకు నేడు నా దర్శనము సిద్ధించి పాప విమోచనమైనది. నీవు మరల నా వైకుంఠలోకమునందు నిత్య నివాసమును పొందగలవు. నేను అవతరించిన పరమ పవిత్రమైన ఈ ప్రదేశము తెలంగాణ ప్రాంతములోని నీలగిరి నగరమందలి రామగిరిపై శ్రీ మహాబిల స్వయంభూ లక్ష్మీ నరసింహ క్షేత్రముగా ప్రసిద్ధి పొందగలదు. భక్తులు మహిమాన్వితుడనైన నన్ను దర్శించి వారి అభీష్టములను సిద్ధింపజేసుకొనగలరు. శుభమస్తు, శుభమస్తు. ధన్యోస్మి, ధన్యోస్మి. నమో విష్ణుదేవా, నమో నారసింహ. నమో విష్ణుదేవా, నమో నారసింహ.
దేవదానవులనొకటిగా నీవు కరుణించి వరమిచ్చి కాపాడుచుందువు. దేవదానవులనొకటిగా నీవు కరుణించి వరమిచ్చి కాపాడుచుందువు. నీ మహిమలెన్న ఎంత వారలైన చాలకుందురు దేవా. నీ మహిమలెన్న ఎంత వారలైన చాలకుందురు దేవా. నమో విష్ణుదేవా, నమో నారసింహ. 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 అరయ క్షీరసాగర మధ్యస్థ శ్వేతద్వీప నివాసునకు వైకుంఠపుర నాయకునకు శ్రీ మహాలక్ష్మీ హృదయేశ్వరునకు ప్రహ్లాద భక్త పరిపాలకునకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం.